ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో సంచలనం. మీ అయ్య జాగీరా అనే ఒక్క మాట ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో మంట పెట్టింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు నేను మీ నుంచి ఆశించేది ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ మాత్రమే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న హైదరాబాద్లో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పెట్టాలని జనసేన ప్లాన్ చేసింది. శాంతి భద్రతల కారణం చూపి తెలంగాణ పోలీసులు నో చెప్పారు. కోర్టుకెళ్లినా రిలీఫ్ రాలేదు. అంతే అసలు కథ మొదలైంది. దీంతో ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లోకి రావద్దంటారా, తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జనసేన పుట్టింది ఈ గడ్డపై, తెలంగాణ యాస అంటే నా గౌరవం, రాబోయే జిహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు. ఇక్కడే వివాదం ముదిరింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, కేటీఆర్ లాంటి వాళ్ళు సీరియస్ అయ్యారు. నిరుద్యోగం నుంచి దృష్టి మళ్లించడానికి బీజేపీ కోసమే పవన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తిరగనివ్వం అని కొందరు వార్నింగ్ కూడా ఇచ్చారు. పవన్ కు చంద్రబాబు, తెలంగాణ బీజేపీ సపోర్ట్ గా నిలిచాయి. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రాంతీయ ద్వేషాలు వద్దు అన్నారు చంద్రబాబు. వివాదం పెరగడంతో పవన్ డ్యామేజ్ కంట్రోల్ చేశారు. రెండు రాష్ట్రాలు సోదర భావంతో కలిసెదగాలి. విభజన టైంలో సెక్షన్ 8ని నేనే వ్యతిరేకించా అని ఎక్స్ లో క్లారిటీ ఇచ్చారు. సో అసలు గొడవ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో మొదలైంది. అది కాస్త తెలంగాణ సెంటిమెంట్ వర్సెస్ రాజకీయ హక్కు వరకు వెళ్ళింది. తెలంగాణలో జనసేన నిజంగా బలపడుతుందా? 2026 జిహెచ్ఎంసీ ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం క్లారిటీగా గుర్తుంచుకోవాలి. రాజకీయ నాయకులు, అది కూడా పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఏదైనా మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన తెలుగు భాషలో ఒక సామెత ఉంటుంది, యథా రాజా తథా ప్రజ అని చెప్పి. మీరెలా ఉంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకు వస్తే, నన్ను ఎవరైనా మీ అయ్య జాగిరా అంటే నేనైతే బరాబర్ చెప్తా, ఇది మా అయ్య జాగిరే అని. ఎందుకంటే తెలంగాణ అనేది ఎవరో ఇస్తే వచ్చింది కాదు, కొట్లాడి సాధించుకుంది. సో ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసే ముందు ఒక్కసారి సరిచూసుకోండి.